హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి లవ్ రీడింగ్ చేయాలనుకుంటున్నాను. మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో ఎనర్జీస్ చూసే నేను ఇక్కడ రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఈ ఎనర్జీస్ సంబంధించి మీకు సంబంధించి అసలు మీ ఎనర్జీస్ లెవెల్ ఎలా ఉన్నాయి ఈ ఎనర్జీస్ కార్డులో చూద్దాం. చూసే వ్యూవర్స్ యొక్క ఎనర్జీస్ ఎలా ఉన్నాయి తెలియచేయగలరు. ఫస్ట్ చేసి బాటమ్ ఆఫ్ ది డెక్లో ఎనర్జీస్ బట్టి మీ ఎనర్జీస్ అసలు ఏమనుకుంటున్నారో మీ పర్సన్ గురించి దీనికి సంబంధించి ఇక్కడ యాక్యురేట్గా రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుందండి. మీది ఈరోజు ఏంటో చాలా సఫర్ అవుతున్నారు. హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ కనిపిస్తుందండి. హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ అంటే మనసు బాధగా ఏదో మనోవేదనలో ఉన్నట్టు, లో ఎనర్జీగా ఫీల్ అవుతున్నట్టు, కోపం, చిరాకు, విసుగుదల ఇలాంటి ఎనర్జీస్లో మీరు కనిపిస్తున్నారు. అసలు ఈ సిచ్యువేషన్స్కి కారణాలు ఏంటి, అసలు మీరు ఇలా ఎందుకు బాధపడుతున్నారు, ఎందుకు అంత కోపం ఉంది, మళ్ళీ ఏమైనా గతం విషయం గుర్తొచ్చి బాధపడడం కానీ, అలానే మీ పర్సన్ మళ్ళీ మీకు కాంటాక్ట్ అయ్యి మిమ్మల్ని బాధ పెట్టడం కానీ ఏమైనా జరిగిందా? దీన్ని బట్టి ఇక్కడ రీజన్స్ చూడాల్సి వస్తుంది. ఆ రీజన్స్కి అసలు జరగబోయే సంఘటనలు కూడా చూద్దామండి. ఈ ఎనర్జీస్లో కూడా మీ పర్సన్ సంబంధించి ఎనర్జీస్ కూడా చూద్దాం. చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ ఎనర్జీస్ లెవెల్స్ ఎలా ఉన్నాయి దీనికి సంబంధించి నాకు ఇక్కడ సమాధానాలు తెలియచేయగలరు. ఇవి సవాల్ చేసి బాటమ్ ఆఫ్ ది డెక్లో ఎనర్జీస్ చూద్దామండి. బాటమ్ ఆఫ్ ది డెక్లో చూడాలి కాబట్టి ఈ కార్డ్స్ నేను తీసుకోవట్లేదు, కొంచెం స్కిడ్ అవుతున్నాయండి, జారిపోతున్నాయి కార్డ్స్. మీకు కనిపిస్తున్నాయి, తీస్తాను ఎనర్జీస్ కూడా. మీ పర్సన్ ఏదో డెసిషన్ తీసుకోబోతున్నారు. ఆ డెసిషన్ ఏంటి? కొంచెం మూర్ఖత్వంగా ఉన్నారండి. వారు చేసే పనులు ఏంటంటే వారి లైఫ్ వారి ఇష్టం, నేను ఏదైనా చేయగలను, నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను, ఎవరికి నచ్చినా నచ్చకపోయినా సరే అన్నట్టు ఈ ఎనర్జీస్ అయితే సూచిస్తున్నాయి. ఇక్కడ మీ పర్సన్ తీసుకునే స్టెప్ అదొక రిస్క్ స్టెప్గా కనిపిస్తుంది. రిస్క్ స్టెప్ అంటే ఏదైనా కావచ్చండి. ఒకరిని బాధ పెట్టేలా ఉండవచ్చు, ఒకరికి మంచి చేసేలా ఉండవచ్చు. అసలు వారి లైఫ్ గురించి ఏదైనా నిర్ణయం తీసుకోవచ్చు. ఆ నిర్ణయం వల్ల ఎవరైనా బాధపడవచ్చు, ఒకరికి మంచి చేసేలా కూడా ఉంటుంది. అసలు మీ పర్సన్ ఎలాంటి నిర్ణయం తీసుకోవడానికి అసలు కారణాలు ఏంటి, జరగబోయే సంఘటనలు, వీటికి సంబంధించి కూడా ఎనర్జీస్ కూడా చూద్దాం. ఇప్పుడు మీ ఎనర్జీస్ ప్రకారం రీజన్స్ కూడా చూడాలి. ఎందుకంటే ఇక్కడ మీరు ఈరోజు ఏంటో కొంచెం మానసిక వేదన అన్నది కనిపిస్తుంది. చాలా బాధగా ఉన్నారండి, కోపం కనిపిస్తుంది. కొంతమంది చాలా ఎమోషనల్గా కనిపిస్తున్నారు. అసలు ఎందుకు, రీజన్ ఏంటి? మీ ఎనర్జీస్లో అసలు హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ ఎందుకు కనిపిస్తుంది? దీనికి సంబంధించి ఈ ఎనర్జీస్లో 3 ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీస్తాను. మనకి ఇంకా క్లారిటీ కావాలి కదా. ఇది ఎవరికి రిజనెట్ అయితే వారే తీసుకోండి, రిజనెట్ అవ్వకపోతే వదిలేయండి. ఇవి తీసుకోవట్లా, ఇది చూద్దాం అసలు ఏంటో సిచ్యువేషన్. 2 విషయాల మీద మీరు ఒక కన్ఫ్యూజన్ అయితే ఉందండి. అంటే సంథింగ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ గురించి మీరు ఏదో బాధపడుతున్నారు. వారు ఎవరైనా కావచ్చు. థర్డ్ పార్టీ అంటే ఇప్పుడు మిమ్మల్ని ఎక్కువ ఎవరైతే బాధ పెడుతున్నారో, బాధ పెట్టడం అంటే మీ లైఫ్లో ఎవరి గురించి అయితే వీరి వల్ల మీరు చాలా సమస్యలు అయితే ఎదుర్కొంటున్నారండి. ఈ థర్డ్ పార్టీ వారి వల్ల. ఈ థర్డ్ పార్టీ వారు మిమ్మల్ని టార్గెట్ చేసి ఉంటారు. అంటే ఇక్కడ మీ లైఫ్ సిచ్యువేషన్ అసలు ఎదుగుదల లేకుండా చేయటం కానీ, అండ్ మీ లైఫ్ అసలు ఎటు తేలని గమ్యంలాగా వీరి వల్లే మీరు బాధపడుతున్నారు. ఒక థర్డ్ పార్టీ సిచ్యువేషన్ గురించి అయితే మీరు బాధపడుతున్నారు, కానీ ఒక కన్ఫ్యూజన్ అయితే ఉందండి. జీవితంలో అన్నీ మర్చిపోవాలి అనుకుంటున్నారు, కానీ మర్చిపోయే విషయాలు మళ్ళీ గుర్తు రావడం, ఇదేవో కోపం అయితే కనిపిస్తుంది. ఎవరి మీద విపరీతమైన కోపం అయితే కనిపిస్తుంది. ఏదైనా నిర్ణయం తీసుకోవాలి అంటే ఆ కోపం మీద ఏదైనా నిర్ణయం తీసుకోవాలని ఆలోచన అయితే కనిపిస్తుంది. సిచ్యువేషన్ 2 విషయాల మీద కానీ, అండ్ ఇద్దరు పర్సన్ విషయంలో కానీ ఏదో మీకు కోపం అయితే కనిపిస్తుంది. 2 వ్యక్తులు అయితే మీ కోపానికి కారణమయ్యారండి. ఇంకా ఎనర్జీస్ చూద్దాం.
హ్యాపీ సిచ్యువేషన్ అంటే రీయూనియన్ అయితే కోరుకుంటున్నారు. అది అసలు జరుగుతుందా లేదా కూడా మీకు అంత హోప్ అయితే కనిపించట్లేదండి. మనసులో ఏంటంటే పర్సన్ విషయంలో చాలా జీవితం అయితే ఊహించుకున్నారు. మీరు అనుకున్న జీవితానికి ఇక్కడ మీ పర్సన్ ప్రవర్తనకి అసలు ఎలా ఉందంటే ఏవో గొడవలు అయితే జరిగి ఉంటాయండి. మొత్తానికి ఏ పెళ్లి విషయంలో కానీ లేదంటే వైఫ్ అండ్ హస్బెండ్ విషయంలో కానీ సంథింగ్ ఏదో గొడవ అయితే జరిగింది ఒక థర్డ్ పార్టీ వారి వల్ల. అందుకే ఎవరో బాధగా అనిపించడం. కొంతమంది విషయంలో అయితే మీ పర్సన్ మిమ్మల్ని కాకుండా వేరే వారితోటి మ్యారేజ్ ఫిక్స్ అవ్వడం కానీ ఈ విషయం మీకు తెలిసి బాధపడడం కానీ సంథింగ్ ఏదో జరిగిందండి. అండ్ ఇంకా ఎనర్జీస్ చూద్దాం. చుట్టూ డిస్టర్బెన్స్ ఉన్నాయి, ఏం పట్టించుకోకండి. మార్నింగ్ నుంచి చేద్దాం అనుకున్నాను కానీ చాలా డిస్టర్బెన్స్గా ఉంది. నా వాయిస్ నాకే వినిపించట్లేదు. ఇంకొక ఎనర్జీస్ చూద్దాం, లాస్ట్ ఎనర్జీస్. ఇది తీసుకోవట్లేదు. అసలు ఏంటి సిచ్యువేషన్ చెప్పాను కదా. ద హెరఫెంట్ ఎనర్జీస్ కార్డు వచ్చింది అంటే ఒక పెళ్లి విషయంలో మీరు మోసపోవడం అయితే జరిగింది. ఒక థర్డ్ పార్టీ వారి వల్ల మీరు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. థర్డ్ పార్టీ వారంటే ఇప్పుడు మీరు లవర్స్ పరంగా చూసుకుంటే ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని కాదని వేరే వారిని మ్యారేజ్ చేసుకుంటున్నారని మీరు ఏదో బాధపడుతున్నారండి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఇక్కడ థర్డ్ పార్టీ వారి విషయంలో మీ పర్సన్ చాలా హ్యాపీగా ఉన్నారు. ఇంకా మీ లైఫ్లోకి రారు, ఇంకా మిమ్మల్ని వదిలేసుకున్నారు. ఇక్కడ దైవం కలిపిన బంధం శాశ్వతంగా విడిపోతుందేమో అన్న భయంలో అయితే మీకు కనిపిస్తున్నారు. అసలు ఎవరి ఎనర్జీస్ అండి ఇంత బాధపడుతున్నారు? చాలా హార్ట్ఫుల్ సిచ్యువేషన్ కనిపిస్తుంది. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి ఎనర్జీస్, అందుకే మీరు బాధపడుతున్నారేమో. నెక్స్ట్ ఈ ఎనర్జీస్ కూడా చూద్దాం. మీకు జరగబోయే సిచ్యువేషన్స్ కూడా రీడింగ్ ఇస్తానండి. అసలు మీ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ కారణం కూడా ఇదే. అంటే మేబీ మీరు మీ మ్యారేజ్ చేసుకున్నాక ఒక్కొక్క విషయం బయటకు వచ్చి ఈ రకంగా కూడా మీరు హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. అంటే పర్సన్ విషయంలో వారు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారు, మీకు మోసం జరగడం ఏదో సంథింగ్ కొంతమంది విషయంలో అయితే జరిగి ఉంటుంది. ఈ రకంగా కూడా చూడొచ్చు ఎనర్జీస్. అండ్ ఈ ఎనర్జీస్ ఇప్పుడు మీ పర్సన్ సంబంధించి ఎనర్జీస్ కూడా చూద్దాం. మీ పర్సన్ ద ఫుల్ ఎనర్జీస్లో ఉన్నారు అంటే వారు ఒక మూర్ఖత్వ ఆలోచన కనిపిస్తుంది, రిస్క్ స్టెప్ తీసుకుంటున్నారు. ఈ ఎనర్జీస్ ఏం సమాధానం చెప్తున్నాయో చూద్దాం. జస్టిస్ ఎనర్జీస్ కార్డ్ వచ్చింది, తీసుకోవట్లేదు, స్కిడ్ అయిపోతున్నాయి, జారిపోతున్నాయి. కానీ మీరు చూస్తుండగానే ఎనర్జీస్ చూస్తాను. ద ఫుల్ ఎనర్జీస్కి నాకు ఇక్కడ సమాధానాలు కావాలి. 10 ఆఫ్ స్వార్డ్స్ అయితే వచ్చింది. మీ పర్సన్ విషయంలో చెప్తాను, తక్కువ సఫల్స్ చేస్తానండి. వాటంతటివై పడిపోయింది. చూద్దాం అసలు ఏంటో సిచ్యువేషన్. గొడవలు జరుగుతున్నాయండి మీ పర్సన్ లైఫ్లో. ఇప్పుడు క్లారిటీ వచ్చింది. వాటి అంటే కేవలం పడ్డాయి కదా, అందుకే తీసుకున్నాను ఎనర్జీస్. ఇక్కడ మీ పర్సన్ లైఫ్లో మోసపోవడం అయితే జరిగింది. మోసం అంటే మామూలు విషయం కాదు. అంటే ఒక డబ్బు విషయంలో మోసపోవడం అయితే జరిగింది. అండ్ వారి వెనకాల ఏదో బ్యాక్గ్రౌండ్ వర్క్ అయితే చేశారు, వారితో ఉన్నవారే. మీరైతే ఈ విషయంలో లేరండి. ఇప్పుడు మీ పర్సన్ విషయంలో మీ గురించి వారేమీ అబద్ధం చేసుకోవట్లేదు. ప్రజెంట్ ఉన్న వారితోనే సమస్యలు అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ మీ పర్సన్ కొంచెం వ్యసనాలకి బానిస అవుతున్నారు, హెల్త్ ఇష్యూస్ కనిపిస్తున్నాయి, చాలా గొడవల్లో అయితే మీ పర్సన్ అయితే ఉన్నారు. అండ్ ద స్టార్ ఎనర్జీస్ కార్డ్ వచ్చింది అంటే ఎప్పుడైతే గతంలో ఎవరినైతే అవమానించిన వారితోనే మళ్ళీ కొత్తగా మాట్లాడాలి అండ్ వారితో కాంప్రమైజ్ అవ్వాలి అన్నట్టు ఈ కార్డ్ ఎనర్జీస్ అనేది సూచిస్తుంది. సంథింగ్ ఇక్కడ మీ విషయంలో అయితే కాంప్రమైజ్ అవుతున్నారండి. వేరే విషయంలో అయితే ఇతరులతో గొడవ పడడం అయితే జరుగుతుంది. వారు ఎవరైనా కావచ్చు. ఈ సమస్య చాలా దూరం అయితే వెళ్ళింది, కోర్టు కేసుల వరకు వెళ్ళటం కానీ. అండ్ కొన్ని సిచ్యువేషన్లోని ఎలా ఉందంటే మీ పర్సన్కి యాక్సిడెంట్లు కూడా కనిపిస్తున్నాయి, హెల్త్ ఇష్యూస్ కనిపిస్తుంది. సంథింగ్ మీ పర్సన్కి అయితే సిచ్యువేషన్ అసలు ఏం బాగాలేదండి. మీ విషయంలో ఏం జరుగుతుంది అంటే ఇక్కడ మీ పర్సన్ విషయంలో చాలా బాధపడడం. ఇక్కడ మీరు బాధపడుతున్న విషయం కూడా మీ పర్సన్కి తెలియదండి. ఎందుకంటే మీ పర్సన్
ఏమనుకుంటున్నారు, మీరు మర్చిపోయి సంతోషంగా ఉన్నారని వారు అనుకుంటుంటే, అంటే మీ మీ గురించి నెగిటివ్గా చెప్పిన వారే అంటే మీరు ఇక్కడ సంతోషంగా ఉన్నారు అన్నట్టు మీ పర్సన్ వరకు చేరడం అయితే జరిగింది. దీనివల్ల ఒక మాట మీద ఆర్గ్యుమెంట్ జరగటం, మీ పర్సన్ తెలుసు మీ గురించి, కానీ ఇతరుల మాటలు నమ్మకుండా మీ పర్సన్ వారితో చిన్న మాటకి పెద్ద విషయం కింద మారిపోవటం, ఇక్కడ మీ పర్సన్ మాట మీద వచ్చి అసలు విషయం బయటికి రావటం, సంథింగ్ ఏదో జరిగిందండి. ఇక్కడ రిస్క్ స్టెప్ తీసుకున్నారు అంటే అసలు మీ పర్సన్తో మీ గురించి ఎవరైతే మాట్లాడారో వారితో అయితే ఎలా ఉంది అంటే ఒక విషయం తేల్చుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ మీతో పాస్ట్ గొడవ ఉండొచ్చు, ఆ గొడవకి కారణం ఏంటి, ఇలా ఎనర్జీస్ మీతో తేల్చుకోవాలని చూస్తున్నారు. తేల్చుకోవడం అంటే వారికి ఒక క్లారిటీ కావాలనుకుంటున్నారు. మీతో మాట్లాడతారండి. ఇప్పుడు మీరంటే నచ్చనప్పుడు, మీ మీద అపార్థాలు ఉన్నప్పుడు, ఇక్కడ మిమ్మల్ని దూరం చేసుకోవాలని చూసిన వారే మళ్ళీ మీతో మాట్లాడడం అయితే జరుగుతుంది. ప్రజెంట్ ఉన్న వారితో గొడవ పడుతున్నారు, వారు ఎవరైనా కావచ్చు. ఇక్కడ మీ పర్సన్ తెలుసుకున్న విషయం ఏంటంటే మిమ్మల్ని బాధ పెట్టారని, మిమ్మల్ని మోసం చేశారని, వారికి తెలియకుండానే మోసం చేశారు, వారికి తెలియకుండానే మోసపోయారని ఇప్పుడు మీ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారు. ద స్టార్ కార్డ్ ఎనర్జీస్ వచ్చిందంటే గతంలో ఉన్నవారికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, ఇవ్వబోతున్నారు. మీ పర్సన్ సిచ్యువేషన్ అయితే చాలా రిస్క్ స్టెప్ తీసుకుంటున్నారని మూర్ఖత్వ ఆలోచన చేస్తున్నారు. ఈ మూర్ఖత్వ ఆలోచన కూడా మీ వైపే వారు మాట్లాడడం కానీ, మీ గురించే ఆర్గ్యుమెంట్ చేయటం కానీ సంథింగ్ ఏదో జరుగుతుంది. ఇక్కడ మీరేమంటున్నారు అంటే మీ పర్సన్ మిమ్మల్ని మోసం చేశారు, ఏదో కొంచెం ఈ రోజంతా మీరు లో ఎనర్జీ ఫీల్ అవుతున్నారండి. అంటే ఇక్కడ మీ గురించి అక్కడ ఆర్గ్యుమెంట్ చేయడం వల్ల మిమ్మల్ని ఎవరో తిట్టుకోవడం, ఆ ఎనర్జీస్ మీకు స్ప్రెడ్ అవుతున్నాయి. ఎక్కువ గురించి నెగిటివ్గా మాట్లాడినప్పుడు మీ ఆరా మీద ఎఫెక్ట్ అనేది పడుతున్నట్టుందండి. ఎనర్జీస్ అనేది కొంచెం లోగా ఫీల్ అవటం, మనసులో ఏదో దుఃఖం, అసలు రీజన్ కూడా ఎందుకు అలా ఉన్నారో కూడా మీకు తెలియదు. మీ మనసు ఏమో ఈ థర్డ్ పార్టీ వారి గురించే ఆలోచిస్తున్నారు. అంటే థర్డ్ పార్టీ వారు అంటే మీ పర్సన్ వారితో లైఫ్ హ్యాపీగా ఉన్నారు, ఇంకా వారిని మ్యారేజ్ చేసుకోవడం కానీ, అండ్ వారితోనే సంతోషంగా ఉంటారు. ఇంకా మీ పర్సన్ ఇంకా మిమ్మల్ని మోసం చేశారు, నమ్మక ద్రోహం చేశారు, ఇలా లో ఎనర్జీలో మీరు ఫీల్ అవుతుంటే ఇక్కడ సిచ్యువేషన్ మాత్రం మీ పర్సన్ అయితే అన్ని విధాలా మోసపోవడం అయితే జరిగింది. గొడవలు జరుగుతున్నాయండి అక్కడ. దీన్ని బట్టి మీ పర్సన్ ఒక రిస్క్ స్టెప్ తీసుకుంటున్నారు, వారు ఇష్టం వచ్చినట్టు వారు మాట్లాడుతున్నారు, నిర్ణయాలు అయితే తీసుకుంటున్నారండి. సో ఇక్కడ ప్రతి ఎనర్జీస్కి మీకు ఇక్కడ క్లారిఫికేషన్ ఎనర్జీస్ అయితే తీయడం అయితే జరుగుతుంది. ఇది మీ ఎనర్జీస్ కాబట్టి చూద్దాం. ఈ ఇండెసిషన్లో ఉన్నారు, అంటే ఈ కోపం మీద నిర్ణయం తీసేసుకుందాం అనుకుంటున్నారు. అది మంచైనా కావచ్చు, చెడు కావచ్చు. ఈ 3 సిచ్యువేషన్స్కి అసలు ఏం జరుగుతుందో క్లారిఫికేషన్ తీద్దాం. కనిపిస్తుంది కదండి, ఈ 3 సిచ్యువేషన్కి క్లారిఫికేషన్ తీద్దాం. ఇవి సఫల్స్ అవుతున్న ఎనర్జీస్ కార్డ్లో నేను క్లారిఫికేషన్ ఇస్తాను. 2 ఆఫ్ స్వార్డ్స్కి క్లారిఫికేషన్ ఎనర్జీస్ కార్డ్, లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ గురించే మీకు ఇప్పుడు సమాధానం అయితే వస్తుంది. మీరు ఒక డెసిషన్, ఇంకా మీ పర్సన్కి దూరం అయిపోవాలి, ఇంకా మీ లైఫ్ మీరు చూసుకోవాలి, ఇంకా మీ పర్సన్ మీ లైఫ్లోకి రారు అన్నట్టు మీరు ఒక కన్ఫ్యూజన్ అయితే కనిపిస్తుంది కదా. ఇక్కడ జరిగేది ఏంటంటే లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ మీరైతే క్లోజ్ చేసేస్తున్నారు, క్లోజ్ అయిపోవాలి అంటే ఈ రిలేషన్ ఎండ్ అయిపోతుందని మీరు అనుకుంటున్నారు. మీ ఆలోచనలు, కోపం మీద ఆలోచనలు అండి అవన్నీ. జరిగే విషయం ఏంటంటే లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ కాబట్టి మీది ఏదో విషయం అయితే మీరు తెలుసుకోబోతున్నారండి. అంటే మీ పర్సన్ మీ విషయంలో నిర్ణయం అయితే తీసుకుంటున్నారు ఇక్కడ. నెక్స్ట్ 10 ఆఫ్ కప్స్ కదా, దీనికి సంబంధించి ఏం జరుగుతుంది ఇంకా క్లారిటీగా వస్తుందండి. ఎనర్జీస్ చూద్దాం. 10 ఆఫ్ కప్స్కి ఎనర్జీస్ చూసారు కదా. ఇక్కడ మీ పర్సన్ విషయంలో మీరు ఏమంటున్నారు, థర్డ్ పార్టీ వారి విషయంలో చాలా హ్యాపీగా ఉన్నారంటున్నారు, కానీ ఇక్కడ గొడవలు అయితే కనిపిస్తున్నాయండి. థర్డ్ పార్టీ వారి విషయంలో మీ గురించే జరుగుతున్నాయండి. మీ టాపిక్ ఎక్కువ వస్తుంది. ఎవరితో అయితే హ్యాపీగా ఉన్నారని మీరు అనుకుంటున్నారు, ప్రజెంట్ వారితో అయితే గొడవలు పడుతున్నారు. చాలా సమస్యలు, ఆర్గ్యుమెంట్స్, గొడవలు అన్ని విధాలా కనిపిస్తున్నాయి. ఈ హెరఫెంట్ ఎనర్జీస్ కార్డు కూడా చూద్దాం.
ద హెరఫెట్ ఎనర్జీస్ కార్డ్కి జరగబోయే సంఘటన. మీరు దేనికి బాధపడుతున్నారు దానికి సంబంధించి ఎనర్జీస్ ఇవి చూసారు కదా. ద ఎంపరర్ ఎనర్జీస్ కార్డులోకి వచ్చేసారు మీ పర్సన్. ద హెరఫెంట్ ఎనర్జీస్ కార్డ్ అంటే ఇప్పుడు థర్డ్ పార్టీ వారికి చాలా ఇంపార్టెన్స్ అయితే ఇచ్చారు. వారిని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటాం కానీ, లేదంటే మిమ్మల్ని వదిలించుకోవాలనుకోవడం కానీ ఏదో జరిగింది కదా. ఇప్పుడు ఎవరైతే ఇష్టంతో ఉన్నారో, మీరు కాదు, థర్డ్ పార్టీ వారితో ఇష్టంగా ఉన్నారని మీరు అంటున్నారు, చాలా సంతోషంగా ఉన్నారని మీరు అంటున్నారు. ద ఎంపరర్ ఎనర్జీస్ కార్డ్లో జరగబోయే సిచ్యువేషన్ అండి ఇది. ఇక్కడ మీరు ఎవరి గురించి బాధపడుతున్నారు? థర్డ్ పార్టీ వారి గురించి బాధపడుతున్నారు. థర్డ్ పార్టీ వారు ఇంకా బాధపడుతున్నారంటే మీ పర్సన్ ఇంకా మీకు దూరం అయిపోతారు, ఇంకా మీ లైఫ్లోకి రారు. ఇలా మీరు మానసికంగా ఎక్కువ ఓవర్ థింకింగ్ చేసి బాధపడుతున్నారు. జరిగే సిచ్యువేషన్ ఏంటి అంటే ఇక్కడ 2 years నుండి లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ ఉన్నా సరే, 2 years అంటే 2 months కూడా వేసుకోవచ్చండి. 2 years, 3 years, 3 months ఇలా మీకు జరిగేది ఏంటి అంటే థర్డ్ పార్టీ నుండి మీ పర్సన్ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు. థర్డ్ పార్టీ వారి గురించి ఇంకా మీకు శాశ్వతంగా దూరం అయిపోతారు అన్న ఆలోచనలో ఉన్న దానికి మీకు క్లారిఫికేషన్ ఏంటి అంటే లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ విషయంలో మీకు ఒక ముఖ్యమైన సంఘటన అయితే ఉండబోతుందని క్లారిఫికేషన్ అండి. మీ పర్సన్ అయితే మీకు దూరం అవ్వరు. ఇంకా ఈ కార్డ్ వచ్చేసి ఇది 2వ కార్డ్ కదా. ఇదేమంటుందంటే మీరేమంటున్నారు? థర్డ్ పార్టీ వారితో మీ పర్సన్ చాలా హ్యాపీగా ఉంటున్నారు, ఇలా మీ పర్సన్ విషయంలో వారు సంతోషంగా ఉన్నారని, ఇంకా మిమ్మల్ని మోసం చేశారని ఇలా అనుకుంటున్నారు కదా. ఈ థర్డ్ పార్టీ వారితో ఎవరైతే కనిపిస్తున్నాయి, కోర్టు కేసులు ఉన్నాయి, మీ గురించి జరిపిన విషయాలు మళ్ళీ రావటం, ఈ విషయంలోనే చాలా పెద్ద గొడవలు జరుగుతున్నాయండి. 3 ఎనర్జీస్ కదా ఏంటి, మీ పర్సన్ వీరితో చాలా సంతోషంగా అంటే వారికి ఎంత గౌరవించారో, ఈ థర్డ్ పార్టీ వారిని ఎంత గౌరవించారో అంత అసహించుకుంటారు, అంత కోపం పెంచుకుంటారు, ఇంకా వారిని అసలు పట్టించుకోరండి. జరగబోయే సంఘటనలు ఇలా వచ్చినాయి అంటే మీ ఆలోచనలకి మీరు ఎందుకు బాధపడుతున్నారు? థర్డ్ పార్టీ వారి గురించే కదా. మీ థర్డ్ పార్టీ వారు మీ పర్సన్ చాలా హ్యాపీగా ఉన్నారని ఇలా ఆలోచిస్తున్నారు. జరగబోయే విషయాలు మాత్రం ఇలా కనిపిస్తున్నాయి. ఇక్కడ మీ పర్సన్ విషయంలో అసలు జరిగే సిచ్యువేషన్స్ కూడా చూద్దాం. క్లారిఫికేషన్ అండి ఇవి. నేను ఇక్కడ సఫర్స్ చేసి ఈ 3 ఎనర్జీస్ కార్డ్స్కి చూద్దాం. 10 of Swordsకి, 10 of Swordsకి, 5 of Wandsకి, ద స్టార్ ఎనర్జీస్ కార్డ్కి చూద్దాం. క్లారిఫికేషన్ తీస్తే మనకు అర్థమవుతుంది కదా. ఇక్కడ 10 of Swordsలో ఉన్నారంటే మీ పర్సన్ ఏదో విషయంలో చాలా సఫర్ అవుతున్నారు. దాని క్లారిఫికేషన్ 10 of Swordsకి క్లారిఫికేషన్. ఏస్ ఆఫ్ వ్యాండ్స్ అంటే న్యూ బిగినింగ్ అండి. ఇప్పుడు గతం విషయంలో ఎదుటివారి మాటల వల్ల మోసపోయారు, ఈ రకంగా మిమ్మల్ని మోసం చేయరు తెలిసి తెలియక. ఇక్కడ మీ పర్సన్ కొత్తగా జీవితం ప్రారంభం అవ్వాలి అనుకుంటున్నారంటే అది గతం వారి గురించి కావచ్చు, లేదంటే వారి లైఫ్లో నెక్స్ట్ లైఫ్ గురించి అయినా కావచ్చు. ఇంకా క్లారిటీ అయితే వస్తుందండి. ఇక్కడ జరగబోయే సిచ్యువేషన్ ఏంటంటే మీ పర్సన్ కొత్త జీవితం అయితే కావాలనుకుంటున్నారు. అది గతం వారితో అంటే మీ తోట, లేదంటే నెక్స్ట్ పర్సన్ తోట ఎనర్జీస్ అయితే చూద్దాం. మీ పర్సన్ లైఫ్ అయితే స్పాయిల్ అయిపోవడం కానీ చాలా సఫర్ అవుతున్నారండి. అంటే ఇక్కడితో ఈ జీవితం ఏదో తెలిసి తెలియక విషయంలో తప్పు చేయటం, అనవసరంగా అందరినీ నమ్మి మోసపోయాం, ఇప్పటి నుంచి ఇలా ఉండకూడదు, ఎవరిని నమ్మకూడదు, మీ విషయంలో పాజిటివ్గా ఆలోచించడం, మీ విషయంలో కూడా పాజిటివ్గా ఆలోచిస్తున్నారండి. ఇప్పుడు మీ బాధ ఏంటో, మీరు పడ్డ కష్టం ఏంటో మీ పర్సన్కి అయితే అర్థమవుతుంది. సెకండ్ వన్ వచ్చేసి 5 of Wandsకి క్లారిఫికేషన్ చూద్దాం. 5 of Wandsకి క్లారిఫికేషన్ ఏమొస్తుంది? పేజ్ ఆఫ్ థాట్స్ వచ్చిందంటే ఇంకా ఎవరో కాదండి, మీ మీద ఫోకస్ చేశారు. మీ పర్సన్కి మీ గురించి ఏదో తెలియడం అయితే జరిగింది. ఎప్పుడు మీ గురించి నిజం తెలుసుకున్నారో థర్డ్ పార్టీ వారితో గొడవలు పడడం అయితే జరిగింది, జరుగుతుంది, జరగబోతుంది కూడా. ఇక్కడ మీ విషయంలో ఎవరైతే మీ గురించి బ్యాడ్గా మాట్లాడడం కానీ, మీ మీద నెగిటివ్గా స్ప్రెడ్ చేయడం కానీ జరిగింది, అవతల వారు ఏం చెప్పారో అది మంచి కావచ్చు, చెడ్డ కావచ్చు,
చెప్పిన విషయం అయితే చెడ్డ అయితే మీ పర్సన్ అదే నిజం అనుకుని మిమ్మల్ని బాధ పెట్టే మీకు దూరం అవ్వడం అయితే జరిగింది. ఇక్కడ 2 ఎనర్జీస్ అయితే వస్తున్నాయండి. 2 ఎనర్జీస్ ఏంటంటే మీ విషయంలో నిజం తెలుసుకుని అండ్ మీరేంటో తెలుసుకోవడం జరిగింది. అలానే థర్డ్ పార్టీ వారి విషయంలో ఏం జరిగింది వారి విషయంలో కూడా తెలుసుకోవడం జరిగింది. అందుకే థర్డ్ పార్టీ వారితో గొడవలు పడుతున్నారు, సమస్యలు అయితే ఎదుర్కొంటున్నారు. మీ పర్సన్ చాలా ఫోకస్ చేశారండి ప్రతి ఒక్కరిని. అసలు సైలెంట్గా ఉన్నారు కానీ వీరు ప్రతిదీ గమనించడం అంటే ఎదుటివారి ప్రవర్తనని ఈజీగా అబ్జర్వ్ చేస్తున్నారు. వాళ్ళ నడవడిక ఏంటి, వాళ్ళ మాట తీరువేంటి, ఇక్కడ మీ విషయంలో గతం కూడా వారు రిమైండ్ చేస్తున్నారు. ప్రతిదీ రీజన్ కూడా చూస్తున్నారు. ద స్పై ఎనర్జీస్ కార్డ్ అంటే ఒక క్యూరియాసిటీ కూడా ఉందండి. ఇంకా చాలా విషయాలు తెలుసుకోవాలని, ఒక మాటకి ఆర్గ్యుమెంట్ ఒక చిన్న విషయానికి పెద్ద విషయం వరకు వెళ్ళిపోయింది, అంతవరకు వెళ్ళింది. నిజాలు ఏంటో తెలుసుకోవాలని చాలా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు మీ పర్సన్. నెక్స్ట్ ద స్టార్ ఎనర్జీస్ కార్డ్ కూడా క్లారిఫికేషన్ తీద్దాం. మీకు కనిపిస్తుండగానే తీస్తానండి ఎనర్జీస్. ద స్టార్ ఎనర్జీస్ కార్డ్కి క్లారిఫికేషన్. ద స్టార్ కార్డ్కి క్లారిఫికేషన్. ద స్టార్ కార్డ్కి ఎనర్జీస్ క్లారిఫికేషన్. ద టవర్ కార్డ్ ఎనర్జీస్ వచ్చింది, చూసారు కదా. నేను సఫల్ చేస్తూనే ఎనర్జీస్ తీయడం అయితే జరిగింది. ద టవర్ కార్డ్ ఎనర్జీస్ అంటే ప్రెసెంట్ ఉన్న వారితో డిస్కనెక్ట్ అవ్వటం, సమస్యలు రావటం. ఎప్పుడైతే ఒక విషయంలో ఏదైనా తెలుసుకోవాలంటే చాలా టైం పడుతుందండి. అంటే ఇదిగో బాటమ్ ఆఫ్ ద డెక్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ రావడం అయితే జరిగింది. సంథింగ్ ఇప్పుడు కర్మ సిచ్యువేషన్లో ఉండడం అయితే జరిగింది. కర్మ అన్నది లైఫ్ లెసన్స్ నేర్పిస్తుంది. అయిన వారెవరో కాని వారెవరో తెలిసేలా చేయడం జరుగుతుంది. ద స్టార్ ఎనర్జీస్ కార్డ్ అంటే మెరిసేదంతా బంగారం కాదండి. ఇప్పుడు మీ గొప్ప మీరు చెప్పుకోరు, మీరు ఎలా ఉంటారో అలానే ఉంటారు. మీరు కోపంతో మాట్లాడినా చెడ్డవారైపోతారు. మంచిగా మాట్లాడడం మీకు రాదు, ఎందుకంటే ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం వల్ల ఎదుటివారికి నచ్చదు. మీ మాట అంటే పడని వారు మీ మీద నెగిటివ్ స్ప్రెడ్ చేస్తారు, కానీ మీ ప్రవర్తన అందరికీ మంచి జరిగేలా ఉంటుందని ఎవరు అర్థం చేసుకోలేరండి. సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే ఇక్కడ ద స్టార్ ఎనర్జీస్ కార్డ్ వచ్చిందంటే అది మీ గురించే. మైండ్లో ఇప్పుడు థర్డ్ పార్టీ వారి విషయంలో మీ పర్సన్కి వారి గురించి క్లారిటీ రావడం అయితే జరిగింది. ఇక్కడ మీ విషయంలో నిజం తెలుసుకుని ద స్టార్ ఎనర్జీస్లో మిమ్మల్ని ఉంచడం అయితే జరిగింది. ద టవర్ కార్డ్ ఎనర్జీస్ అంటే గతంలో మీ విషయంలో చాలా నెగిటివ్గా ఆలోచించి మీ మీద నెగిటివ్ ఇంప్రెషన్ తోటి రిలేషన్షిప్ అయితే బ్రేక్ చేసుకుని థర్డ్ పార్టీ వారికి ఇంపార్టెన్స్ ఇవ్వటం, థర్డ్ పార్టీ వారితో రిలేషన్ కంటిన్యూ చేయటం, థర్డ్ పార్టీ వారి మాటలు విని మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం అన్నీ జరిగిపోయాయి. ఇప్పుడు జరగబోయే ఏంటి అంటే థర్డ్ పార్టీ వారితోనే గొడవ పడ్డం, ఒక మాటకి 10 మాటలు రావటం. అంటే ఆ చెప్పిన అబద్ధంలోని 10 నిజాలు తెలుసుకోవడం, ఆ తెలుసుకున్న నిజంలోని థర్డ్ పార్టీ వారు ఏంటో తెలుసుకుని వారి మీద అసహ్యం పెంచుకొని కోపం పెంచుకుంటున్నారు. మీ విషయంలో మీరు ఇలాంటి వారా అని చెప్పి ఇప్పుడు మనసుకి తీసుకుంటున్నారు. ద టవర్ కార్డ్ ఎనర్జీస్ అంటే విడిపోయిన వారు మళ్ళీ కలుసుకోబోతున్నారండి. ఇక్కడ మీ విలువే తెలుసుకుంటున్నారు. చూద్దాం. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అంటే మీరు గతంలో మీ పర్సన్తో ఉన్నారు. ఇక్కడ లైఫ్ లెసన్స్ నేర్చుకోవాలంటే మీ పర్సన్ మీ గురించి మీరు అన్ని విధాలుగా మంచి చెడ్డ చూసుకుంటారండి, కానీ వారికి కంటికి కనిపించదు, మనసుకి తీసుకోరు, వారి ఆలోచనకి రానివ్వలేదు. లైఫ్ లెసన్స్ నేర్చుకోవాలి కాబట్టి లైఫ్ లెసన్స్ థర్డ్ పార్టీ వారి వల్ల నేర్చుకున్నారు. ఈ నేర్చుకున్న పాఠానికి వారు రిజల్ట్ ఏం చూశారు, మీ విషయంలో చేసిన దానికి ఇప్పుడు మీ పర్సన్ మిమ్మల్ని అర్థం చేసుకోవడం మొదలుపెట్టారు. మొత్తం ద టవర్ కార్డ్ ఎనర్జీస్ అంటే మీ మీద ఉన్న నెగిటివ్ అంతా కొలాప్స్ అయిపోయింది. మనసులో ఎక్కువ కనిపిస్తుంది కదా, బాధగా ఉంటాం. ఇక్కడ మిమ్మల్ని థర్డ్ పార్టీ వారు తిడుతున్నారండి, ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారు. ఆ ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవ్వడం వల్ల అంటే ఇక్కడ మీ పర్సన్ ఈ థర్డ్ పార్టీ వారితో హ్యాపీగా ఉన్న మీరు అంటారు కదా, ఎప్పుడైతే టాపిక్ వచ్చిందో ఆ థర్డ్ పార్టీ వారు మిమ్మల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అందుకే మీకు మనసు లో ఎనర్జీలో ఉండి మీ టాపిక్ రావడం వల్ల మీ గురించి గొడవలు పడడం వల్ల శాపనార్థాలు పెట్టడం, ఆ మాటలన్నీ మీరు తీసుకుంటున్నారు ఎనర్జీస్. ఎందుకంటే మీ పర్సన్ గురించి ఎక్కువ ఆలోచిస్తారు కదా, ఆ పర్సన్ ఎనర్జీస్ ఇలా తీసుకోవడం వల్ల మీకు వేరే రిజల్ట్
థర్డ్ పార్టీ వారి వల్ల మీకు ఒక గోల తగులుతుంది. ఆ గోల వల్ల మీకు దెబ్బలు తగలచ్చు, మనసుకు బాధ కలగచ్చు, ఏదో దుఃఖంగా అనిపించవచ్చు. ఇలాంటి ఎనర్జీస్ అయితే మీకు అనిపిస్తున్నాయి. ఇంకా చూద్దామండి. వీడియో లెంత్ లేకుండా సింపుల్గా క్లోజ్ చేసేస్తాను. ఇప్పుడు మీ పర్సన్ మీకు ఏం చెప్పాలి అనుకుంటున్నారు ఈ ఎనర్జీస్లో అయితే చూద్దాం. మీకు ఏం ప్రపోజల్ ఇవ్వాలి అనుకుంటున్నారు, నెక్స్ట్ స్టెప్ ఏంటో చూద్దాం. ఇక్కడ క్లారిఫికేషన్లో ఈ ఎనర్జీస్ అయితే తీద్దాం. ఇప్పుడు మీ ఎనర్జీస్ కాదు, ఇది ఇక్కడ మీ పర్సన్ క్లారిఫికేషన్ ఇవ్వడం అండ్ మీ పర్సన్ మనసులో మాటలు అంటే నెక్స్ట్ స్టెప్ అనమాట. గొడవలు పడుతున్నారు కదా, ఆ గొడవలు పడ్డ దాంట్లో మీ గురించి, ఇది మీ ఎనర్జీస్, మీ గురించి మీ పర్సన్ మనసులో ఏమనుకుంటున్నారు. నెక్స్ట్ స్టెప్ 3 ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీస్తానండి. వాటంతట అవే పడింది, తీసుకోవట్లేదు, మీకు కనిపించలేదు కదా. చూసారా మీ గురించి. అయ్యో ఇది చూద్దాం, జారిపోయింది. చూపించేసి నేను మళ్ళీ 3 ఎనర్జీస్ కార్డ్స్ ఇస్తాను. ఇప్పుడు మీ విషయంలో స్టెప్ తీసుకుంటున్నారండి, మీరంటే ఇష్టపడుతున్నారు, మీ ప్రపంచంలోకి రాబోతున్నారు. ఎందుకంటే థర్డ్ పార్టీ వారి నుండి డిస్కనెక్ట్ అయిపోయి మీ లైఫ్లోకి వచ్చేస్తున్నారు. అంటే ఇక్కడ మీతో రిలేషన్షిప్ క్లోజ్ చేసుకున్నారు, మళ్ళీ మీతోనే న్యూ బిగినింగ్ స్టార్ట్ చేయాలనుకున్నారు. ద మ్యాజిషియన్ ఎనర్జీస్ కార్డులు వచ్చారంటే మీ గురించి కోరుతున్నారు, కానీ తీసుకోవట్లేదు. వాటంతట అవే వచ్చాయండి, కనిపించినట్టు పడ్డాయి కదా. మళ్ళీ తీసి ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీస్తాను. కనిపిస్తే తీస్తాను, కనిపించట్లేదు, వాటంతట అవే పడ్డాయి. కానీ చూశాను, చాలా పాజిటివ్గా వచ్చింది. తీస్తానండి ఎనర్జీస్ బాగా సఫల్ చేసి. ఈ పర్సన్ నెక్స్ట్ స్టెప్ ఏంటి ఇది తీస్తా. రీయూనియన్ కార్డ్, 10 ఆఫ్ పెంటికల్స్ వచ్చినాయి. స్ట్రక్ అవుతుంది ఫోను. 10 ఆఫ్ పెంటికల్స్. 2 ఎనర్జీస్ కార్డ్ 1 by 1 తీసేస్తానండి, సఫల్ చేస్తే టైం వేస్ట్ అయిపోతుంది. ఏస్ ఆఫ్ పెంటికల్స్, రిగ్రెట్ ఫీల్ అవ్వడం. ఇక్కడ మీ పర్సన్ మీ గురించి రిగ్రెట్ అవ్వడం అయితే జరుగుతుంది కూడా. ఇక్కడ మీకు క్షమాపణ చెప్పడం అయితే జరుగుతుంది. మీ పర్సన్ మీ విషయంలో మీరు చాలా గ్రేట్ అని, మీరు బంగారం అని మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు. ఏదైనా సరే వారి లైఫ్లో రాసి పెట్టిన బంధం ఎవరంటే మీరే. అంటే ఒక ఆస్తి పరంగా కానీ, మీరు గత జన్మలో నుండే ఒక బంధం అయితే ఉందండి. కొన్ని సిచ్యువేషన్స్ అంటే కర్మ సిచ్యువేషన్ వల్ల దూరం అవడం జరుగుతుంది అండ్ కర్మ బంధం ముగిసిపోవడం అయితే జరుగుతుంది. బాటమ్ ఆఫ్ ది డెక్లో కర్మ సిచ్యువేషన్ రావడం అయితే జరిగింది కదా. ఈ కర్మ సిచ్యువేషన్లో వారి రాతలో రాసింది, వారితో బంధం ఉండేది కూడా మీతోటే. ఇక్కడ మీ పర్సన్ మీ విషయంలో మిమ్మల్ని కష్టపెట్టారు, వారు కష్టపడ్డారు. ఒక రిగ్రెట్ ఫీల్తో మీ పర్సన్ అయితే మీ లైఫ్లోకి రావాలి అనుకుంటున్నారు. కానీ అదేనండి, ఇక్కడ మీ విలువ అయితే తెలుసుకున్నారు. మీరు వారికే సొంతం కావాలి, మీరు వారికే సొంతం అన్నట్టు వారు ఫీల్ అవుతున్నారు. మీ పర్సన్ ఏమంటున్నారంటే మీ గురించి ఎంత కష్టమైనా తీసుకోవాలి, ప్రయత్నాలు చేస్తున్నారు, చాలా ప్రయత్నాలు చేస్తున్నారండి, కష్టపడుతున్నారు మీ లైఫ్లోకి రావాలని. ఎందుకంటే మిమ్మల్ని కోరుకుంటున్నారు. ఈ ఎనర్జీస్లో కూడా చూద్దాం క్లారిఫికేషన్. జరగబోయే సిచ్యువేషన్ ఏంటంటే మీ పర్సన్ రిగ్రెట్ ఫీల్ తోటే మీ లైఫ్లోకి రాబోతున్నారు. అండ్ 10 ఆఫ్ పెంటికల్స్కి క్లారిఫికేషన్. మీకు మెసేజ్ కానీ ఫోన్ కానీ కూడా చేస్తారు. 10 ఆఫ్ పెంటికల్స్కి క్లారిఫికేషన్. నెక్స్ట్ స్టెప్ అండి. నెక్స్ట్ స్టెప్కి మీ పర్సన్ మనసులో మీ గురించి ఇలా అనుకుంటున్నారు, అనుకున్నది జరగబోయే సిచ్యువేషన్. చూసారు కదా, 10 ఆఫ్ పెంటికల్స్, క్వీన్ ఆఫ్ కప్స్ అంటే ఒక ఎమోషనల్గా ఉండి మీ గురించి ఆలోచించి మీ పిక్స్ చూడడం, మీ మాటలు తలుచుకోవటం, మీరు వారి లైఫ్లో ఉంటే ఎంత సంతోషంగా ఉండడం, ఇవన్నీ ఊహించుకుంటున్నారు మీ పర్సన్. వారికి లో ఎనర్జీగా ఉండటం, ఎమోషనల్గా మీతో మాట్లాడుతున్నారు మీ పర్సన్. మీరే వారికి శాశ్వతమైన బంధం అని, మీరు వారికే సొంతం అని మీ పర్సన్ అయితే మీకు చెప్తున్నారు. జరగబోయే సిచ్యువేషన్ ఏంటంటే మీ పర్సన్ గోల్ మీ లైఫ్లోకి రావాలని. ఏస్ ఆఫ్ పెంటికల్స్కి క్లారిఫికేషన్ ఎనర్జీస్. ద డెవల్ ఎనర్జీస్ అంటే మీ పర్సన్ మీకు ఎడిక్ట్ అయిపోయారు. గతంలో ఒక థర్డ్ పార్టీ వారి వల్ల చిక్కుకోవడం,
ఇప్పుడు మీ పర్సన్ మీకు ఎడిక్ట్ అయిపోయారండి. ఏస్ ఆఫ్ పెంటికల్స్ అంటే మిమ్మల్ని బంగారం అని, మిమ్మల్ని ఎక్కువ తలుచుకుని చాలా ఎడిక్ట్ అయిపోయారు. గతంలో మిమ్మల్ని దేశించిన వారే మీకు ఎడిక్ట్ అయిపోయారు మానసికంగా. చాలా బాండింగ్ అయితే కనిపిస్తుందండి ప్రజెంటు. మీ ఆలోచనలు ఏంటి బయటపడలేకపోతున్నారు. జరగబోయే సిచ్యువేషన్ 10 ఆఫ్ ప్యాంట్స్కి ఇదిగోండి స్పై చేసి చెప్పాను కదా నేను. జరగబోయే సిచ్యువేషన్ ఏంటంటే మీ పర్సన్ మీతో మాట్లాడుతున్నారు. రిగ్రెట్ ఫీల్తో అయితే మీ పర్సన్ అయితే వస్తారు. అందుకే మిమ్మల్ని స్పై చేస్తున్నారు. జరగబోయే సిచ్యువేషన్ ఎందుకంటే మీ గురించి చాలా ప్రయత్నాలు చేస్తున్నారంటే చాలా కష్టపడుతున్నారు. ఇక్కడ జరగబోయే సిచ్యువేషన్ ఏంటంటే థర్డ్ పార్టీ వారిని వదిలించుకునే మీ లైఫ్లోకి రాబోతున్నారు. ఇక్కడ మీరే బంగారంగా ఫీల్ అవుతున్నారు. మీరు వారి సొంతంగా భావిస్తున్నారండి. 10 ఆఫ్ పెంటికల్స్ అంటే మీతో జీవితం చాలా ఊహించుకుంటున్నారు. మిమ్మల్ని ఎంత బాధ పెట్టారో మీకు అంత రెస్పెక్ట్ ఇస్తారు, అంత ప్రేమిస్తారు. మీ గురించి చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయిపోవడం అయితే జరిగింది. గతంలో మిమ్మల్ని బాధ పెట్టినట్టు ఇంకా మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తే మీ మాటే వినటం, మీకు రెస్పెక్ట్ ఇవ్వడం, ఇంకా ఎవరిని మీ పర్సన్ అయితే పట్టించుకోరు. మీరే జీవితం అన్నట్టు వారు బ్రతుకుతారని కార్డ్ ఎనర్జీస్ అనేది రావడం అయితే జరిగింది. జరగబోయే సిచ్యువేషన్ అంటే రీనన్ కార్డ్ వచ్చింది కదా స్టెప్కి. ఎందుకంటే జరగబోయేది ఏంటంటే థర్డ్ పార్టీ వారిని వదిలించుకుని మీతో బంధం కలిసేలాగా ఉండబోతుందని. ఇక్కడ మీ పర్సన్ మీ గురించి అయితే చాలా కష్టపడతారండి. ఎందుకంటే థర్డ్ పార్టీ వారితో చాలా రిస్క్లో ఉన్నారు. వారిని వదిలించుకుంటేనే కానీ ఇక్కడ మీకు మంచి చేయలేరు. ద ఫుల్ ఎనర్జీస్ కార్డ్ అంటే మీ గురించి చాలా రిస్క్ తీసుకోవడం, కష్టపడడం, ప్రతిదీ తెలుసుకోవడం. ఇప్పుడు థర్డ్ పార్టీ వారు ఎంత మంచివారో తెలుసుకున్నారు. మీ గురించి ఎన్ని నిందలు అబద్ధాలని తెలుసుకున్నారు. ఇక్కడ మీ పర్సన్కి ఒక ప్రూఫ్ కావాలి. అంటే ఇప్పుడు థర్డ్ పార్టీ వారు చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు మీ పర్సన్ని. అండ్ చాలా మీ పర్సన్ మీ లైఫ్లో రానివ్వకుండా చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ మీ పర్సన్ సైలెంట్గా వారి పని ఏదో వారు చేస్తున్నారు. మిమ్మల్ని కూడా ఎలా అంటే కాంప్రమైజ్ అయ్యేలాగా కొంచెం తెలివితేటలు ఉపయోగిస్తున్నారండి. ఈ కార్డ్ అనేది చాలా రిగ్రెట్ ఉంది కానీ బయటపడరు. మీ గురించి అయితే చాలా కష్టపడుతున్నారు. ఈరోజు ఎనర్జీస్ అయితే ఇలా రావడం అయితే జరిగింది. ఫైనల్గా ఇంకా లాస్ట్గా వారి మనసులో ఏం చెప్పాలనుకుంటున్నారు? మిస్ యూ చెప్తున్నారా, లవ్ యూ చెప్తున్నారా, బాధపడుతున్నారు? మీకు హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ కనిపిస్తుంది కదా. ఎందుకంటే మీరు మానసికంగా లో ఎనర్జీ ఫీల్ అవుతున్నారంటే మీ పర్సన్ కూడా మీ గురించి బాధపడుతున్నారండి. ఎక్కువ మాట్లాడుతున్నారు అంటే థర్డ్ పార్టీ వారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు కదా. ఆ కోపంలోనే వారితోనే గొడవ పడుతున్నారు. ఫైనల్గా మీ పర్సన్ ఏం చెప్తున్నారు అంటే ఇది మార్నింగ్ చేసుకోలేదు. మీ పర్సన్ ఫైనల్గా వారి మనసులో మాట లవ్ యూ చెప్తున్నారా, మిస్ యూ చెప్తున్నారా, బాధపడుతున్నారా? మీ పర్సన్ మీకు ఏం చెప్పాలి అనుకుంటున్నారు అంటే మీ లైఫ్లోకి వచ్చేయాలనుకుంటున్నారు. ద హెర్ఫెడ్ ఎనర్జీస్ కార్డ్ మిమ్మల్ని అంటే మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే మీ లైఫ్లోకి వచ్చేస్తారు. అండ్ మీరు లవర్స్ అయితే మిమ్మల్ని మ్యారేజ్ అనుకోవడానికి మీ లైఫ్లోకి వస్తున్నారు. ఇదొక క్లారిఫికేషన్ అనుకోండి. మీ పర్సన్ అయితే మీ లైఫ్లోకి వచ్చేస్తారంటండి. దీనికి కూడా క్లారిటీ తీద్దాం, క్లారిఫికేషన్. ఫైనల్గా మీకు డౌట్ ఉంటుంది కదా, మధ్యలో తీస్తాను కార్డ్. మీ పర్సన్ మనసులో లాస్ట్గా మీకు ఇచ్చే మెసేజ్ మీ గురించి అయితే బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు. ఏస్ ఆఫ్ హ్యాండ్స్, బాటమ్ ఆఫ్ ది డెక్. మీతోనే న్యూ బిగినింగ్ చేస్తారంటండి. మీ గురించి అయితే చాలా ఎమోషనల్ అవుతున్నారు. ఈ ఎనర్జీస్ క్లారిటీ ఏంటంటే మీరు బాధపడడానికి మీ పర్సనే కారణం. ఎందుకంటే మీ గురించి బాధపడుతున్నారు. థర్డ్ పార్టీ వారు మిమ్మల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం వల్ల ఆర్గ్యుమెంట్ చేసి ఇక్కడ మీ పర్సన్ ఎమోషనల్ అవుతున్నారు. కాబట్టి ఈ రకంగా కూడా మీకు కనెక్ట్ అవ్వడం, లో ఎనర్జీ ఫీల్ అవ్వడం, బాధపడడం. మీ పర్సన్ విషయంలో మీరు అబద్ధం చేసుకుంటున్నారండి. ఇక్కడ మీ పర్సన్ మీ గురించి అయితే చాలా మాటలు పడడం కానీ మీ విషయంలో మాట్లాడడం కానీ ఒక దుఃఖం అన్నది కనిపిస్తుంది. అక్కడ మీ పర్సన్ మీ గురించి ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. అందుకే మీకు కూడా మానసికంగా కోపం, చిరాకు రావటం, బాధగా ఉండటం ఈ ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి. ఇవ్వండి ఈరోజు ఎనర్జీస్. ఈ ఎనర్జీస్ బట్టి నేను రీడింగ్ ఇవ్వడం అయితే జరిగింది. ఈ రీడింగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మరొక మంచి డిఫరెంట్ కంటెంట్తో వీడియో అయితే ఉండబోతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ టు ఆల్.